నమస్తే అందరికి. డబ్బుదేముంది పోయేటప్పుడు కట్టుకుపోతావా అంటారు. మాటలే కదా అనేసి మాట్లాడకండి. డబ్బు లేని రోజు ఈ సమాజం నిన్నసలు మనిషిలా గుర్తిస్తుందా? డబ్బు లేకపోతే మన వాళ్ళెవరో, పరాయి వాళ్ళెవరో తెలుస్తుంది అంటారు. అసలు డబ్బు లేని రోజు మన వాళ్ళంటూ ఒకరుంటే కదా తెలియడానికి. డబ్బు నువ్వు సంపాదించని రోజు నువ్వు తల్లిదండ్రులకి బరువవుతావు. ఇది కొంచెం చేదుగా ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయాల్సిన నిజం. ఈ ప్రేమలు, బంధాలు, అనుబంధాలు ఏదైనా సరే ఈ ప్రతి బంధం కూడా అవసరంతో కానీ, డబ్బుతో కానీ ముడిపడి ఉన్న బంధాలే ఉంటాయి లోకంలో. డబ్బుతో పని లేదు అనే వాళ్ళందరూ కూడా డబ్బుతో అవసరం లేని వాళ్ళై ఉంటారు. అంటే వాళ్ళు చాలా రిచ్ పర్సన్స్ అయి ఉంటారు. ఎవరండి మాట్లాడేది డబ్బుతో అవసరం లేదు అనేది? డబ్బుతో అన్ని సమస్యలు పరిష్కారం కావు అంటారు. అన్ని సమస్యలు పరిష్కారం కాకపోవచ్చు. కానీ ఆ సమస్య తీవ్రతను తగ్గించే శక్తి డబ్బుకుంటుంది. అది మనం యాక్సెప్ట్ చేయాల్సిన నిజం. కానీ కొంతమంది మనం యాక్సెప్ట్ చేయం. వాదిస్తాం. కానీ దాంట్లో ఎంతవరకు నిజముందో ఒక్కసారి ఆలోచిస్తే బావుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకుందాం. ఒకతను చాలా రిచ్ పర్సన్. అతని భార్య మెడలో ఏం నగలు లేకుండా ఒక కాటన్ శారీ కట్టుకొని ఒక ఫంక్షన్‌కొచ్చిందనుకుందాం. అందరూ ఏమంటారు? అబ్బా! అంత డబ్బున్నా గూడా ఎంత సింపుల్‌గా వచ్చిందో ఆవిడ. చాలా సింపుల్‌గా ఉన్నారు అనేసి ఆవిడని పొగుడుతాం. అదే ఒకతను ఒక లేని పర్సన్, డబ్బు లేని పర్సన్ ఒక భార్య అదే ఫంక్షన్‌కి ఏమి నగలు లేకుండా వచ్చిందనుకుందాం. అప్పుడు మనం వాళ్ళనెలా డిస్క్రైబ్ చేస్తాం? అసలు కనీసం మెడలో వేసుకోవడానికి ఏమైనా ఉంటే గదా! గతుంటే కదా! డబ్బుంటే కదా! ఇలా డిస్క్రైబ్ చేస్తాం. ఇద్దరూ వచ్చింది అదే కాటన్ శారీలో. ఇద్దరూ వచ్చింది కూడా సింపుల్‌గానే. కానీ రిచ్ పర్సన్ భార్యని సింపుల్‌గా ఉందన్న మనం, ఎవరైతే ఈ లేని అతని భార్య సింపుల్‌గా వచ్చిందని ఎందుకు అనలేకపోతున్నాం? గతి లేదు అని ఎందుకు డిస్క్రైబ్ చేస్తున్నాం? అందరూ ఇలాగే ఉంటారు. డబ్బున్న వాళ్ళు ఎలా ఉన్నా కూడా సింప్లిసిటీ అంట. కానీ డబ్బు లేని వాళ్ళను మాత్రం గతి లేదు అంటాం. ఇలా ఎవరు అనరు. మన రిలేటివ్స్‌లోనే ఉంటారు. మన పక్కనే ఉంటారు. ఒకవేళ మనమే అనున్నామేమో ఆ మాటలు. ఒక్కసారి మనల్ని మనం చెక్ చేసుకుంటే అర్థమవుతుంది. ఏదైనా సరే డబ్బుంటేనే నీకు విలువ. నీ సమయానికి విలువ. నీ కలలకు దారి చూపుతుంది. ఏమంటారు?